అందరికీ నమస్కారము. అన్ని తీసుకొచ్చుకోండి, షాపింగ్ చేసినా కూడా క్యారీ చేసుకోండి. మీరు కొనుక్కున్న వస్తువులన్నీ దగ్గర పెట్టుకోవాలి, బస్సులో పెట్టకూడదని చెప్తా ఉన్నాడు గైడు. ఇక్కడైతే రియల్ ఎస్టేట్ గ్రూప్ ఫోటో దిగారు. వీళ్ళు టీమ్ లైన్ అని ప్లాట్లు చేస్తారు ఆలేరు దగ్గర, వరంగల్ పాత ఐబైకి. వీళ్ళే ఒక ప్లాట్ బుక్ చేసుకున్నామంటే టూర్ తీసుకెళ్తారు. ఖర్చు మొత్తం వాళ్ళే పెట్టుకుంటారు. మనము ఓన్గా ఏమన్నా కొనుక్కోవాలనుకుంటేనే డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. వారం 10 రోజులు అసలు ఏ టూర్ వెళ్ళినా కానీ గ్రూప్ లాగా వెళ్తే కష్టం అనిపించదు, మంచిగా సరదాగా ఉంటుంది. అందరితోటి కలిసి తిరగచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అసలు అందరితోటి నడుస్తూ ఉంటే మనకు నడిచినట్టు కూడా అనిపించదు. మనం ఇక్కడ బస్సు దిగినామంటే లోపల ఏది షాపింగ్కి పోయినా ఎక్కడికి పోయినా కానీ లోపల ఎక్కడికి పోయినా కానీ చెట్లు ఇట్లా మనకు కట్ చేసిన డిజైన్ బొమ్మలు, మనకు జంతువు రూపాలు ఇవన్నీ ఇట్లా కట్ చేసి తయారు చేసినవి, బాగా డెకరేషన్ అయితే చాలా ఉంటుంది. ఇవన్నీ చెట్లు ఉండడం వల్ల చల్లగా ఉంటుంది బాగా వాతావరణం అయితే. అంత పెద్ద పెద్ద బీచ్లు చుట్టూ ఉంటాయి కదా, వాతావరణం చల్లగా ఉంటుంది. ఒక వాటర్ మనం తాగడానికి అవి బీచ్లో ఉప్పు వాటర్ కాబట్టి మనం తాగే నీళ్ళకే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా బాటిల్ మనకు వాళ్ళు హోటల్లో ఇచ్చినా కానీ ఒక బాటిల్ ఇస్తే సరిపోదు మనకు. బస్సులో కూడా మనము రోజు వెళ్ళే బస్సులో కూడా ఒకటి ఇస్తారు. ఇంకా వాటర్ సరిపోవు, కొనుక్కోవాలి, కొనుక్కొని తాగాలి. ఇక మంచినీళ్ళు అయితే కొంచెము అడిగితే మనము వీళ్ళు ఇస్తారు వాళ్ళు ఇస్తారు అని అయితే అనుకోకూడదు. బాటిల్ అయితే తప్పనిసరి కొనుక్కొని తాగడమే. ఇక్కడ మనం షాప్కి వెళ్ళినామంటే బజార్ నుండి రోడ్ పై నుండి వెళ్ళాలి, షాపింగ్ చేసుకోవాలి, రావాలి. ఇక్కడ చూడండి మొత్తం గార్డెనే. ఇందులో నుంచి ఇటు నుండి వెళ్ళాలి, అటు నుండి మళ్ళీ బయటికి వెళ్ళాలి. చుట్టూ చెట్లే ఉంటాయి. ప్లేస్ అయితే ఎంత పెద్దగా ఉంటుందో. ఇక్కడనైతే మంచిగా అన్ని వెహికల్లే ఉన్నాయి. ఇంకా వాటి గురించి అయితే తెలియదు కానీ రకరకాల వెహికల్లు ఉన్నాయి. చాలా ఎంజాయ్ చేశాము. మనకు ఈ చెట్లు చూస్తూ ఉంటేనైతే చాలా సంతోషంగా ఉంటుంది. ఒక్క చెట్టు కూడా ఇట్లా ఎండిపోయినట్టు కనబడదు. ఇంత ఎండాకాలం వాతావరణమే కదా, ఎన్ని రకాల వెరైటీస్ బాగుంటాయి. వాళ్ళు అసలు ఎట్లా కట్ చేసి ఎట్లా గింత చెత్త లేకుండా నీట్గా మళ్ళీ చూస్తూ ఉంటేనైతే అంత నీట్గా ఉంటుంది. పచ్చగా ఎక్కడ చూసినా కానీ పచ్చగా చల్లగా ఎటు నడిచినా కానీ. మనం బస్సు దిగగానే ఇదేంటి మళ్ళీ గార్డెనే కదా, మళ్ళీ చెట్లే కదా చూసేది అన్నట్టుగా ఎంతసేపు నడిచినా కానీ ఈ చెట్లే కనబడుతూ ఉంటాయి. ఎంతో దూరమో నడిచినాక కానీ మళ్ళీ షాపింగ్ కానీ ఏ షాపింగ్ కానీ అవి ఉన్నాయంటే ఇంకా ఈ చుట్టూ ఇది ఇచ్చిన తర్వాతనే వాళ్ళు ఇవి షాపింగ్ చేసుకోవడము. ఇంక ఇవైతే షాపింగ్ కావచ్చు కానీ ఇగో ఇలా ఉన్నాయి వెరైటీస్, రకరకాల వెహికల్స్ అయితే ఇందులో పెట్టారు. ఇంకా ఇవి చూసాము. వీటి గురించి ఏమన్నా తెలిసిన వాళ్ళు అయితే కామెంట్ పెట్టండి. దీని గురించి అయితే నాకు ఎక్కువ తెలియదు. కాకపోతే ఒకదాన్ని మించి ఒకటి ఉన్నది వెహికల్. చూస్తేనైతే చాలా సరదాగా ఉన్నాయి. ఇంకా ఈ పార్కు గార్డెను పిల్లలు పెద్దలు అందరు ఫుల్ ఎంజాయ్ చేశారు. ఈ గార్డెన్ అంతా చూసుకుంటూ పోతే లోపల వెహికల్ చూసాం. ఇంకొక వీడియోలో సముద్రం ముత్యాలు గిట్లా చూసేద్దాం షాపింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి.